ఈరోజు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి కొంగర అదేవిధంగా బడంగ్పేట్ నాదర్గుల్ మీర్పేట్ అదేవిధంగా రావిరాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ భారతీయ యువమోర్చా నాయకులను ఇలా ఈరోజు పొద్దుగాల దాదాపు ఎవరు లేవకముందుకే అరెస్ట్ తీసుకొచ్చి ఈరోజు మన ఆదిపట్ల పిఎస్ పరిధిలోని ఇక్కడ మనల్ని నిర్బంధించడం జరిగింది. ఈరోజు ఈ నిర్బంధన ఈ ప్రీవియంట్ అరెస్టులు ఎందుకంట అంటే ఏదైతే మొన్న ఈ మధ్యలో జరిగినటువంటి గురుకులాలు కావచ్చు అదేవిధంగా మొన్న మనుగూరులో జరిగినటువంటి సంఘటన కావచ్చు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఏదైతే ఫుడ్ రియాక్షన్లు ఏదైతే గురుకుల పాఠశాలలో తింటున్నటువంటి భోజనంలో కల్తీ ఏదైతే పిల్లలకు వస్తున్నటువంటి పురుగుల అన్నము వాళ్ళకు వస్తున్నటువంటి వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇన్ఫెక్షన్ల మీద ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నా కోసం ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ అక్కడికి వెళ్తారన్న ఉద్దేశంతో ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రీవియంట్ అరెస్టుల పేరుతో ముంగడిపోతుందో నిజంగా దీనికి సిగ్గుపడాలి. మీరు ఈ ప్రీవియంట్ అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భోజనం కల్తీ మీద మీరు దృష్టి సారిస్తే ఆ పిల్లల ఆరోగ్యం అదేవిధంగా వాళ్ళ విద్య ముందుకెళ్తుందని మీతో ఇక్కడి నుంచి ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఎందుకు మీరు ఆ రోజు చెప్పారు, ఆ రోజున్న ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే గడిల పాలన చేసిండని మీరు ఏదైతే చెప్పారో ఈరోజు మీరు అదే బాటలో పోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు ఇది తప్పదు. మీకు ఏదైతే ఈరోజు కేసీఆర్ ఏదైతే మీకు అనుభవిస్తూ ఉన్నాడో ఏదైతే ఆయన ఎంత విర్రవీగిండో ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ఏదైతే ప్రతిపక్షాలను ఎక్కడ లేకుండా చేయాలని ఎంతైతే విరగిండో ఈరోజు మీరు అదే పరిపాలన చేస్తూ ఉన్నారు. మీకు గతి తప్పదని ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తూ ఏదైతే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఏదో రాయేసి ఏదో ఈ 6 గ్యారెంటీలు మేము ఇస్తామని చెప్పేసి ఏదైతే అధికారంలోకి వస్తామా రామా అన్న నమ్మకంతో ఏదైతే మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏవైతున్నాయో ఒక్క గ్యారెంటీకిన 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీకిన ఇప్పటికీ మీరు అమలు పరచకుండా పోతే ఇప్పుడున్నటువంటి పరిపాలన మొత్తం అస్తవ్యస్తం చేసేసి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మొత్తం పెద్ద సగం దోసుకుంటే ఈ ఉన్న చిన్న సగానికి మీరు మొత్తం దోసుకోవడానికి ఈరోజు అయితే ప్రజల లోపలికి ఏదైతే వచ్చిర్రో మిమ్మల్ని ప్రజలు క్షమించాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. దయచేసి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మాటలు కాదు మేము కోసేస్తా చంపేస్తా పేగుల మీదకేసుకుంటా ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు కావు. మీరు దయచేసి ప్రతిపక్షాల హోదా ప్రతిపక్షాలకు ఇవ్వండి. ఎక్కడైనా మేము మా సొంతాల కోసం మేము ఏదైతే ధర్నాలు చేయట్లేదు, మా సొంత విషయాల కోసం మేము ధర్నాలు చేయట్లేదు. ఏదైతే పేద విద్యార్థులు ఏదైతే గురుకుల పాఠశాలలో ఎవరు ఉంటారంటే బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ వాళ్ళ చాతగాక గురుకుల పాఠశాలలో పెట్టి చదివిస్తూ ఉంటే వాళ్ళకు భోజనం కరెక్ట్గా అందిస్తలేరని మేము ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టాలనుకుంటామో దాన్ని భగ్నం కలిగించాలని ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా యువమోర్చా భారతీయ జనతా పార్టీకి ఈ ధర్నాలు ఈ అరెస్టులు కొత్త కాదు. మేము ఉన్నటువంటి 10 మంది అరెస్ట్ అయితే 10,000 మంది అక్కడ రెడీగా ఉంటారు. ఏ కార్యక్రమం మేము చేపట్టిన కార్యక్రమం ఏదిగిన ఆపం. ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి అన్ని పథకాలు అదేవిధంగా అన్ని సౌకర్యాలు ప్రజలకు అందే కొట్లాడతామని మరొకసారి తెలియజేస్తూ పోలీస్ శాఖ వారికి చెప్తా ఉన్నాం. మేము దొంగలం కాము, టెర్రరిస్టులం కాము. మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, మేము లేవని సమయంలో ఉన్నాయి వచ్చి డోర్లు కొట్టి మీరు తీసుకొస్తా ఈడ తీసుకొచ్చి పెడతా ఉంటే మమ్మల్ని ఏదో అక్కడ కూర్చొని ఒక పోలీసు కానిస్టేబుల్ మాతారా ఏదో మేము ఎక్కడ పారిపోతామని మాట్లాడుతుంది. మీరు ఒకసారి దయచేసి మీరు గుర్తించాలి. పోలీస్ శాఖ వారికి మేము సహకరిస్తూ ఉన్నాం. మాకినా మీరు సహకరించండి. మేము మా ఎక్కడైనా మేము మా కోసం మా స్వార్థాల కోసం మేము ఎక్కడైనా ధర్నాలు చేయట్లేదు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం ధర్నాలు చేస్తుంటే మాకు సహకరించాలని మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని మెడల్ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో మనం చూసినాం. అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే అవినీతి పరిపాలన, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే పరిపాలన. ఒక్క భారతీయ జనతా పార్టీతో ఈ తెలంగాణ స్వచ్ఛమైన పరిపాలన సాగుతుందని ప్రజలకి ఈరోజు భావిస్తూ ఉన్నారు. రేపొద్దుగాల వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారం సాధించి ఈ యొక్క ఏదైతే రాక్షస పరిపాలనకు అంతం పలుకుతుందని మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.